ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి మధ్య ఐక్యత లేదు అన్నది మరోసారి స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా ఇది 3 పార్టీలకు సంబంధించిన సమిష్టి మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ప్రచారం చేసింది. కానీ అలా జరగలేదు. తెలుగుదేశం పార్టీ జనసేనకు మాత్రమే సంబంధించిన మేనిఫెస్టోగా ఇది మిగిలిపోయింది. బీజేపీ నుంచి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. కానీ ఆయన కనీసం మేనిఫెస్టో కాపీని ముట్టుకునేందుకు కూడా అంగీకరించలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు ఆ కాపీలు ఇచ్చిన తర్వాత సిద్ధార్థనాథ్ సింగ్ కూడా నిర్వాహకులు ఒక కాపీ ఇవ్వబోతే ఆయన తిరస్కరించారు. దాన్ని ముట్టుకునేందుకు కూడా ఇష్టపడలేదు. కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ కాపీలను తీసుకొని ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంపైన అప్పుడే క్లారిటీ ఇచ్చారు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఇస్తోంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోతో అసోసియేట్ కావడం లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పారు. దాంతోపాటు ఈ మేనిఫెస్టోలోని హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు, సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. కేవలం ఆశాభావం మాత్రమే, హామీ వచ్చినట్టుగా ఆయన నిర్ధారించలేదు. దాంతోపాటు ఈ మేనిఫెస్టో అమలు బాధ్యతను తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రమే తీసుకుంటాయని కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీంతో బీజేపీ ఆమోదం ఈ మేనిఫెస్టోకు లేదు అన్న ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 1% ఓటు లేకపోయినప్పటికీ 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తే కనీసం మేనిఫెస్టో విడుదల సమయంలోనైనా ప్రజలకు ఒక సానుకూల సంకేతాలు పంపేందుకు కూడా బీజేపీ ఇష్టపడలేదు. అంటే బీజేపీ పొత్తులోనికి, కూటమిని గెలిపించడానికి వచ్చిందా, లేకుంటే దెబ్బతీయడానికి వచ్చిందా అంటూ తెలుగుదేశం పార్టీ నెటిజన్లు అప్పుడే ఊగిపోతున్నారు ఆగ్రహంతో సోషల్ మీడియాలో. సో ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ ఇష్టానుసారం హామీలు ఇస్తుంది, చంద్రబాబు నాయుడు ఇష్టానికి హామీలు ఇస్తారు, కానీ వాటిని అమలు చేయరు అన్న వైసీపీ ఇప్పటికే ప్రచారం చేస్తూ వస్తుంది ఆ తరహా ప్రచారాన్ని. ఇప్పుడు బీజేపీ కూడా అదే అభిప్రాయంతో ఉందా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నింటినీ తాము భుజాన వేసుకుంటే తమను కూడా ప్రజలు చీత్కరించుకుంటారు అన్న ముందు జాగ్రత్తతోనే బీజేపీ ఈ మేనిఫెస్టోను ఓన్ చేసుకునేందుకు ముందుకు రాలేదా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇది మాత్రం పెద్ద ఎంబ్రాసింగ్గా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి చెప్పవచ్చు. కూటమిలో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫోటోలతో మాత్రమే మేనిఫెస్టోను కూడా తయారు చేశారు. ఇది ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి నైతికంగా చాలా ఇబ్బంది కలిగించే అంశంగానే ఉంటుంది.